అమెరికాలో ఆగస్ట్ 15th ని ఇండియా డేగా ఎందుకు ప్రకటిస్తున్నారు? ఇది జస్ట్ ఇండిపెండెన్స్ డే సెలబ్రేషన్స్ మాత్రమేనా? దీనివల్ల ఇండియా యుఎస్ రిలేషన్స్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందో కంప్లీట్ గా ఈ వీడియో తెలుసుకుందాం. దీని గురించి డీటెయిల్స్ చూసుకున్నట్లయితే మేజర్ గా న్యూయార్క్, న్యూ జెర్సీ, డెలావేర్ లో ఆగస్ట్ 15, 2026 ని ఇండియా డే ఆర్ ఇండియా ఇండిపెండెన్స్ డే గా స్పెషల్ ప్రొక్లమేషన్స్ ని జారీ చేస్తున్నారు. యాక్చువల్లీ ఇక్కడ మేజర్ రీజన్ ఏంటంటే ఈసారి ఇండియా సెలబ్రేట్ చేసుకునేది 80th ఇండిపెండెన్స్ డే. అసలు ఇండియా డే గా డిక్లేర్ చేయడానికి మేజర్ రీజన్స్ ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ. మేజర్ గా న్యూయార్క్ అండ్ న్యూ జెర్సీలో మనకి ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ ఇండియన్స్ అక్కడ నివసిస్తూ ఉంటారు. అండ్ వీళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ సొసైటల్ గా కానీ ఎకనామికల్ గా అలా ఎడ్యుకేషన్ పరంగా కల్చర్ పరంగా కూడా చాలా ఎక్కువ ఉంటుంది. అందుకే ఇప్పుడు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఇండియన్ కల్చర్, ఇండియన్ హెరిటేజ్ అలాగే ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీ యొక్క కాంట్రిబ్యూషన్స్ ని గుర్తించి ఆగస్ట్ 15 ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు ఇలా ఆగస్ట్ 15 కి స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వడం వల్ల ఓన్లీ గవర్నమెంట్ టు గవర్నమెంట్ టైస్ మాత్రమే ఇంపాక్ట్ అవ్వవు. Even we can take into account people to people ties, Indian diaspora, health, education, business, technology అన్నీ కూడా ఇప్పుడు ఈ రిలేషన్షిప్ లో కీలకంగా మారాయి. అందుకే ఫైనల్ గా చెప్పాలంటే ఒక దేశం మరొక దేశం యొక్క ఇండిపెండెన్స్ డే ని గుర్తించినట్లయితే ఓన్లీ ఇది కల్చర్ డిప్లొమసీ మాత్రమే కాదు, పీపుల్ టు పీపుల్ టైస్ కూడా బలపడతాయి. ఈ టాపిక్ వచ్చేసి యూపీఎస్సీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంటర్నేషనల్ రిలేషన్స్ లో చాలా ఇంపార్టెంట్. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో చెప్పండి. అలాగే మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి కరెంట్ అఫైర్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.